మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కీలక అడుగు పడింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మూసీ నదుల సంగమ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. బాపుఘాట్ను 533.42 కోట్ల రూపాయల విలువైన 83.818 ఎకరాల్లో గాంధీ సరోవర్గా డెవలప్ చేసేందుకు వర్కింగ్ పర్మిషన్ మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆర్టిలరీ సెంటర్ గోల్కొండ పరిధిలోని భూమిపై అభివృద్ధి పనులకు క్లియరెన్స్ ఇస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ముందుకే వెళ్లబోతోంది. కేంద్రం వర్కింగ్ పర్మిట్ ఇవ్వడం కూడా చూస్తున్నాం. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చెప్పండి, గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి సంబంధించి ఒకవైపు నిర్వాసితులు, బాధితులు చాలా మంది ఉద్యమిస్తున్న పరిస్థితి, ఇటు కేంద్రం కూడా మొత్తం లైన్ క్లియర్ చేసింది, వర్కింగ్ పర్మిట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. బిందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మొట్టమొదటి ప్రాజెక్ట్ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి. దానికోసం కేంద్ర డిఫెన్స్ శాఖ నుంచి కీలకమైనటువంటి ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. సరోవర్ ప్రాజెక్ట్ అనుమతులను అధికారికంగా ఇస్తూ లేఖను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఇక గాంధీ సరోవర్ గా అభివృద్ధి చేయడానికి వర్కింగ్ పర్మిషన్స్ అన్ని కూడా వచ్చినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడమే కాకుండా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ ను కూడా చేశారు. మొత్తం 83 ఎకరాల భూమికి సంబంధించినటువంటి విషయంలో ఆర్మీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి అనుమతినిచ్చారు. దాని విలువ దాదాపు 533 కోట్లు ఉంటుంది. దానికి సమానమైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు భూమిని ఇచ్చేటువంటి రిటర్న్ భూమిని వేరే చోట ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. భూమి కానీ లేదంటే నిధులు కానీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఆర్టిలరీ సెంటర్ గోల్కొండ పరిధిలో ఈ పనులు చేసుకోవడానికి క్లియరెన్స్ అందినట్లుగానే చెప్పుకోవచ్చు. అట్లాగే రాష్ట్రపతి ఆమోదంతో ఈ క్లియరెన్స్ ఇస్తున్నట్లుగా డిఫెన్స్ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖను పంపించినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇక త్వరలోనే గాంధీ సరోవర్ కు సంబంధించినటువంటి ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేయనుంది. బిందు రైట్ శేఖర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.